అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఒరే తింగర్ సచ్చినోడా, నీకేమన్నా మతిపోయిందా? బంగారు లాంటి బిడ్డను తీసుకెళ్లి ఆడి చేతులు పెడతానంటావు. నీకేదో పోయే కాలం వచ్చిందిరా. పోయే కాలం నాకదే, నీకు వదిలే బావా, నువ్వు ఇచ్చేయి. నానా నానా, నేను బావతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే, వదిలేయి బావా, ఇచ్చేయి. నువ్వేట్రా ఇప్పుడు లేచావు? నేను మాడతాను మావయ్య. వద్దల్లుడు వదిలేయి. నేను మాడతాను మావయ్య. వద్దల్లుడు వదిలేయి. బుజ్జిదమ్మని మాడేసుకుందాం. అరే అరే నువ్వు ఇచ్చే బావ, ఇచ్చే. డ్రెస్ భలే ఉంది బావా. ఇదే ఉందే, పెళ్లికి ఇంకా అదురుద్ది. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. నీకు కుట్టించాలా? అక్కర్లేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పావా? ఏముందే, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్లోకి వచ్చే ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్ళి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకో నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే పెళ్ళైన 2వ రోజే హైదరాబాద్లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరంతా పండుగ చేసుకుంటుంది. ఇది నిజం, ఇంక నీ ఇష్టం. వస్తాను బావా. సాధారణంగా రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా, ఎంత త్వరగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. కానీ అక్కడి రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ట్రైన్ కింద తలపెట్టి ఎప్పుడెప్పుడు చనిపోదామా అనిపిస్తుందట. అది కోల్కతాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్లలో ఇది ఒకటి. ఇంతకీ ఈ ప్రదేశం ఏంటి అనుకుంటున్నారా? ఆ సూసైడ్ ప్లేస్ పేరే రవీంద్ర సదన్ మెట్రో స్టేషన్. సూసైడ్ స్పాట్కి ఫేమస్